హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సమంత ప్రొడ్యూస్ అండ్ ప్రమోషన్ చేసిన శుభం సినిమా చూసావా మాస్టారు? ఇప్పుడే చూసా చిట్టి. మరి సినిమా ఎట్లుందో చెప్తావా మాస్టారు? సినిమాలోకి వెళ్ళే ముందు మా జెన్యున్ రివ్యూస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తాం కానీ ముందు సినిమా ఎట్లుందో చెప్పు. నేను సినిమా చూస్తున్నాను, సీరియల్ చూస్తున్నాను అర్థం కాలేదు నాకు చిట్టి. ఏంటి మాస్టారు అంత మాట అనేసావు? సరే కథేంటో చెప్పు. భీమిలి పట్టణంలో శ్రీనివాస్ అలియాస్ హర్షిత్ అనే ఒక కేబుల్ ఆపరేటర్ ఉంటాడు. అతను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన శ్రీవల్లి అలియాస్ శ్రియా కొంతంను పెళ్లి చేసుకుంటాడు. శ్రీనుకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు శ్రీనుకు ఆల్ఫా మేల్లా ప్రవర్తించాలని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వారి ముగ్గురు భార్యలు రాత్రి 9 అయ్యే వరకు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అలా విచిత్రంగా ప్రవర్తించకుండా వారిని వారి భర్తలు ఎలా దారిలోకి తీసుకొచ్చారు అనేదే సినిమా కథ. సినిమా యొక్క మెయిన్ పాయింట్ ఏంది మాస్టారు? మెయిన్ పాయింట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడవాళ్ళు కిచెన్కి పరిమితం కాదు. పాయింట్ బాగానే ఉంది చిట్టి. సినిమాలో నీకు నచ్చిన పాయింట్ చెప్పు మాస్టారు. స్టోరీకి తీసుకున్న పాయింట్, లేడీస్ ఎలా సీరియల్స్కి కనెక్ట్ అవుతారు అనే పాయింట్, మెయిన్ లీడ్స్లో నటించిన హర్షిత్, శ్రియా కొంతం గారి పర్ఫార్మెన్స్, అక్కడక్కడ చిన్న కామెడీ నాకు నచ్చిన పాయింట్లు. సరే నీకు నచ్చని పాయింట్లు ఏంటో? కథకు తీసిన పాయింట్ మాత్రమే బాగుంది, ఎగ్జిక్యూషన్ చాలా ఘోరంగా ఉంది. ఆ సీరియల్ని కనెక్ట్ చేయడమే పెద్ద మైనస్ సినిమాకు. దానికి తోడు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్తో తీసిన సినిమా బండి సినిమా చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. ఆ సినిమా నాకు భలే నచ్చింది. ఆ సినిమా తీసిన ప్రవీణ్ గారే ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా నాకు వర్కౌట్ కాలేదనిపించింది. స్క్రీన్ ప్లే బాగాలేదు, స్లోగా నడుస్తుంటుంది సినిమా. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగాలేవు. హర్షిత్ వాయిస్ సినిమాకి అస్సలు సూట్ అవ్వలేదు. డాక్యుమెంటరీ తీశారో సీరియల్ తీశారో నాకైతే అర్థం కాలేదు. ఆ సీరియల్ ఆ విచిత్ర ప్రవర్తన ఏందో మరి. సినిమాలో హర్రర్ కామెడీ వర్కౌట్ కాలేదు, సెంటిమెంటు వర్కౌట్ కాలేదు. డైరెక్టర్కు ఆ సీరియల్తో సినిమాకు కనెక్ట్ చేయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. సినిమా ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు శుభం కార్డు పడుతుందా, ఎప్పుడు బయటికి పోదామా అనిపించింది. సమంత గారి కామియో చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ లెవెల్లో లేదు. సరే నీ రేటింగ్ ఏమంటావు? నా రేటింగ్ 2.5. డైరెక్టర్ గారు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రాసుకొని సినిమా తీసి ఉంటే బాగా హిట్ అయ్యేది.